నవరాత్రుల్లో ఉదయం పూజ మంచిదా? సాయంత్రం పూజ మంచిదా? ఏది ఎక్కువ ప్రభావవంతమైనది అని సందేహాలుంటాయి. అయితే వీటిని ఇప్పుడు మనం తెలుసుకుందాం. నవరాత్రి అనేది దైవిక భక్తి, క్రమశిక్షణ, స్త్రీ శక్తిని పూజిస్తూ జరుపుకునే వేడుక. ఈ 9 రోజుల పాటు 9 రకాల దుర్గాదేవిని పూర్తి విశ్వాసంతో పూజిస్తారు. అయితే నవరాత్రి ఉత్సవాల్లో అమ్మవారిని పూజించడం ఉదయం లేదా సాయంత్రం మంచిదా అనే సందేహం చాలా మందికి ఉంది. అయితే ఈ 2 పవిత్ర సమయాలే. అయితే ఏ సమయంలో పూజ చేయాలనేది ఎంపిక, సాంప్రదాయ పద్ధతులు, వ్యక్తిగత అలవాటు, పూజా విధానంపై ఆధారపడి ఉంటుంది. ఈ నేపథ్యంలో నవరాత్రి సమయంలో ఉదయం పూజ మంచిదా? సాయంత్రం మంచిదా? అనేది ఇప్పుడు తెలుసుకుందాం. ఉదయం సమయం సాత్వికమైంది. అంటే స్వచ్ఛమైంది, ప్రశాంతమైంది, ఆధ్యాత్మికంగా ఉత్తేజకరమైందని నమ్ముతారు. సూర్యోదయం లేదా బ్రహ్మముహూర్తం సమయంలో పూజ చేయడం శుభప్రదంగా పరిగణించబడుతుంది. నెయ్యి దీపం వెలిగించడం, మంత్రాలు చదవడం, ఉదయం తాజా పువ్వులు సమర్పించడం వల్ల సానుకూల వాతావరణం ఏర్పడుతుంది. ఆధ్యాత్మికంగా ఉదయం పూజ శరీరం, మనస్సు రెండింటినీ మేలుకొల్పడాన్ని సూచిస్తుంది. రోజంతా మిమ్మల్ని కాపాడడానికి దేవుని కృపను ఆహ్వానించే మార్గం. ఉదయం స్వచ్ఛత, స్పష్టతను సూచిస్తుంది. కనుక ఈ సమయంలో చేసే ప్రార్థన శాంతి, శ్రేయస్సు, రక్షణ ఇస్తుందని నమ్ముతారు. నవరాత్రి సమయంలో ఉపవాసం ఉండాలనుకునేవారు తమ రోజుని పూజతో ప్రారంభిస్తే ఉపవాసం భక్తితో కొనసాగించడానికి సంకల్పం, స్వీయ క్రమశిక్షణ కూడా బలపడుతుంది. సాయంత్రం పూజ ప్రాముఖ్యత. సాయంత్రం పూజ ప్రభావవంతంగా ఉంటుంది. చీకటిపై కాంతి విజయాన్ని సూచిస్తుంది. ఉదయం, మధ్యాహ్నం పూజలు స్థిరంగా ఉంటాయి. అయితే సాయంత్రం పూజ చేస్తూ వెలిగించే దీపాలు, హారతితో ఆ ఇంటికి దివ్యమైన ప్రకాశాన్ని ఇస్తుంది. కుటుంబాన్ని ఉద్ధరిస్తుంది. సాయంత్రం వాతావరణం రాజసిక స్వభావం కలిగి ఉంటుంది. ఉల్లాసంగా ఉంటుంది. ఈ సమయంలో పూజ చేయడం అనేది రోజును సంతోషంగా గడిపినందుకు అమ్మవారికి కృతజ్ఞతలు చెప్పుకోవడానికి, రాత్రంతా రక్షణ కోరడానికి ఒక మార్గం. నవరాత్రిలో సాయంత్రం పూజ చాలా సాంప్రదాయాలలో చాలా ముఖ్యమైనది. ఎందుకంటే దుర్గాదేవి అంధకారాన్ని, ప్రతికూలతను తొలగించేదిగా పిలువబడుతుంది. సాయంత్రం పూజలో భజనలు పాడతారు. కుటుంబంలోని ప్రతి ఒక్కరితో హారతిస్తారు. ప్రసాదం తయారు చేసి అమ్మవారికి సమర్పిస్తారు. కుటుంబ సభ్యులతో పాటు భక్తులకు ఈ ప్రసాదాన్ని అందిస్తారు. ఉదయం, సాయంత్రం రెండు వాటి సొంత ప్రాముఖ్యతలు ఉన్నవి. అయినప్పటికీ చాలా మంది భక్తులు రోజులో 2 సార్లు పూజ చేయడాన్ని ఇష్టపడతారు. ఉదయం పూజని మంత్రాలు, పువ్వులు, దీపాలతో చేస్తే సాయంత్రం పూజలో హారతి, భజనలు, ఆహార నైవేద్యాలు ఉంటాయి. ఈ సమతుల్యత భక్తులు నవరాత్రి రోజును పవిత్రంగా ప్రారంభించి కృతజ్ఞతతో ముగించేలా చేస్తుంది. ప్రతి ఒక్కరిలో నవరాత్రి పండుగ స్ఫూర్తి, పూజా సమయంలో ఏది దాగి ఉండదు. నవరాత్రి పండుగ స్ఫూర్తి ప్రతి ఒక్కరిలో ఉండాలి. ఎవరైనా ప్రార్థన చేయాలనుకుంటే దుర్గమ్మను హృదయపూర్వకంగా ప్రార్థించాలి. నవరాత్రులలో ఏదో ఒక సమయంలో మాత్రమే పూజ చేయడానికి వీలైతే అప్పుడే ప్రశాంతంగా పూజను చేయండి. ప్రశాంతంగా, ఏకాగ్రతతో, పరధ్యానం లేకుండా నిర్మలమైన హృదయంతో అమ్మవారిని పూజించండి. ఉదయం పూజ రోజులో శుద్ధి, దిశను వర్ణిస్తుంది. సాయంత్రం పూజ కృతజ్ఞత, చీకటి నుంచి రక్షణను ఇస్తుంది. అందుకనే నవరాత్రులలో చేసే పూజ భక్తులు జీవన విధానం, సాంప్రదాయం ప్రకారం చేయాలి. అన్నిటికంటే అమ్మవారి పట్ల అత్యంత భక్తి శ్రద్ధలను కలిగి ఉండాలి.